నమస్తే ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. చేతులకు నల్ల సంఖ్యలతో జిందాల్ బాధితులు నిరసన ప్రభుత్వాన్ని అధికారులను పెద్దలను మేనేజ్ చేసేశాం అన్న జిందాల్ యాజమాన్యం చేస్తున్న ప్రసారం నిజమేనా? ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెల్లా జగన్ ప్రభుత్వ పెద్దలను అధికారులను స్థానిక పెద్దలను మేనేజ్ చేశాం అన్న జిందాల్ యాజమాన్యం చేస్తున్న ప్రచారం నిజమేనేమో అనుమానం సర్వత్రా కలుగుతుందని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం వడ్డవరలో నిర్వాసితులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ 64 రోజులుగా ఎవరూ నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో తమకు తామే రెండు చేతులకు నల్ల సంఖ్యలు వేసుకొని నిరసన చేయవలసి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు సర్వం కోల్పోయిన దళిత గిరిజనులను పట్టించుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. నేటికి 64 రోజులుగా మేము నష్టపోయామని చెప్పేసి మేము భూములు ఇచ్చిన రైతులని కాదని ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ కోసం తయారు చేసి ముక్కలు చేసి అమ్మడానికి సిద్ధపడుతున్న జిందాల్ని ప్రశ్నించేందుకు అలాగే మాకు న్యాయం చేయాలని చెప్పేసి 64 రోజులుగా నిరసన చేపడుతున్న జిందాల్ యాజమాన్యం చేస్తున్న కుట్రలో భాగంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పేద ప్రజల పక్షాన కాకుండా జిందాల్ పక్షానే జిందాల్ ప్రసారం చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని అధికారుల్ని పెద్దల్ని మేనేజ్ చేసి మా కంట్రోల్లో ఉంచుకున్నామని ఏదైతే జిందాల్ యాజమాన్యం ప్రసారం చేస్తుందో అది నిజమని మేము భావిస్తున్నాం. దానికి నిరసనగా మాకు ఎవరు మద్దతు లేని సందర్భంలో మాకు మేమే శిక్షించుకుంటూ వేడీలు వేసుకొని నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే అధికారులు ప్రజాప్రతినిధులు జిందాల్ కొమ్ము కాయడం మాని అసలైన భూములు ఇచ్చిన రైతుల పక్షాన్ని నిలబడాలని, ఎవరైతే ప్రభుత్వం అందుకోవాల్సిన ఇబ్బందులైతే నిలబడి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ఈ నిరసన. ఎందుకంటే ఎవరు మా ముందుకు రాని సందర్భంలో మాకు మేమే సంఖ్యలు వేసుకొని నల్ల రెబ్బలతో సంఖ్యలు కట్టుకుని నిరసన తెలియజేస్తాను. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, స్పందించని ఎడల ఉద్యమాన్ని ఇప్పటికే ఎలాగా 64 రోజులుగా ఉద్యమాన్ని ఉధృతం చేశామో భవిష్యత్తులో కూడా తాడో పేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధపడడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలియజేస్తాం.